రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసు ఇంకా ఓ కొలిక్కి రానేలేదు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదో ఓ మూల నకిలీ మద్యం తయారీ చిన్న సైజు కుటీర పరిశ్రమలా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. స్థానిక పోలీసులు శనివారం చేపట్టిన కార్డన్ సెర్చ్లో ఈ బాగోతం బయటపడింది. శేషాద్రి నగర్లో ఇంటింటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉండగా కాలనీలో నివాసముంటున్న నాగేష్ రెడ్డి ఇంట్లో నకిలీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లను చూసి నివ్వెరపోయారు. సుమారు 40కి పైగా మద్యం ఫుల్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ నివాసంలో బీడీలు, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్లో చూసి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. తిరుపతిలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్న నాగేష్ రెడ్డి ఇంట్లోనే చిన్న సైజు మద్యం పరిశ్రమ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. ద్రాక్ష, చక్కెర, మరికొన్ని ద్రవాల మిశ్రమంతో ఇంట్లోనే మద్యం తయారు చేస్తున్నాడు. అయితే ఇలా తయారు చేసిన మద్యాన్ని ఎక్కడకు తరలిస్తున్నాడు, ఎవరెవరికి చేరవేస్తున్నాడు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంట్లో అక్రమంగా తయారు చేస్తున్న మద్యాన్ని విక్రయించేందుకు నాగేష్ రెడ్డి మరికొంతమందితో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ముఠాగా ఏర్పడిన తర్వాత తయారు చేసిన నకిలీ మద్యాన్ని గుట్టుగా బెల్ట్ దుకాణాలకు విక్రయిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం తయారీకి కావలసిన ముడి సరుకులు సైతం పెద్ద ఎత్తున లభ్యం కావడంతో అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఇదే తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దామినేడు వద్ద భారీ ఎత్తున నకిలీ మద్యం తయారీ పరిశ్రమ బయటపడింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే మరోసారి నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటకు వచ్చింది. అధికారుల అలసత్వంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.